ఒకదాని వెంట మరొకటి వచ్చిన రెండు భారీ భూకంపాలతో వెనిజులా చిగురుటాకులా వణికిపోయింది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో రిక్టర్ స్కేల్పై 7.2, 7.5 తీవ్రత నమోదు కావడంతో ఆ దేశం మరుభూమిగా మారింది. ఈ ప్రకృతి ప్రకోపానికి 188 మంది బలయ్యారు. మరో 15 వందల మంది గాయపడ్డారు. వేల భవనాలు పీకమెడల్లా కూలిపోయాయి. చాలా మంది వాటి శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెనిజులా రాజధాని కారాకస్కు పశ్చిమాన 170 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ మొరాన్ తీరంలో 7.2 తీవ్రతతో మొదట భూకంపం సంభవించింది. ఒక నిమిషం తర్వాత మొరాన్ వాయవ్య ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూమి కంపించింది. కారాకస్లోని సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతినడంతో దానిని మూసివేశారు. భూకంప తీవ్రత ఎంతగా ఉందంటే కారాకస్కు 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్లోని అమెజాన్ ప్రాంతంలోనూ ఇళ్లను అధికారులు ఖాళీ చేయించాల్సి వచ్చింది. భూ ప్రకంపనల సమయంలో కారాకస్లోని ప్రజలు ఊగుతున్న భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. వారు రోడ్లపైకి వచ్చి వెనక్కి తిరిగి చూసుకుంటే భవన శిథిలాలే దర్శనమిచ్చాయి. ప్రజలు గంటల కొద్ది వీధుల్లోనే గడిపారు. కారాకస్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్ ఫోన్లు పనిచేయలేదు. భూగర్భ రైళ్లను నిలిపివేశారు. సహజ వాయువు సరఫరాను ఆపివేశారు. విద్యా సంస్థలను మూసివేశారు. భూకంపం అనంతరం తమ వారి కోసం చాలామంది శిథిలాల్లో వెతికారు. అత్యంత తీవ్రంగా ప్రభావితమైన లాగువేరా జోన్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిశాయి. లాగువేరాలో ఉన్న ప్రముఖ హోటల్ ఎడ్వర్డ్ శిథిలాల దిబ్బలా మారింది. మకుటో ప్రాంతంలో ఈ హోటల్ పర్యాటకులకు చాలా ప్రసిద్ధి. ఎయిర్పోర్టుకు సమీపంలో ఉండే ఈ 10 అంతస్తుల భవనం సముద్ర వ్యూతో ఆహ్లాదకరంగా ఉండేది. ఇక్కడ పార్టీలు, సమావేశాలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా సంభవించిన భూకంపం దాటికి ఈ భవనం పేక మెడలా కూలిపోయింది. ఈ హోటల్లో ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితి ఏంటన్నది తెలియరాలేదు.